మన మంతెన గారు చెప్పినట్టు పొట్టు ఎక్కువ తీయకుండా ఆడానండి పిండి. అందుకే పెసర పునుకులు అలా ఉన్నాయన్నమాట. అంటే ఫైబర్ పోతది కదా! అందుకని. కాకినాడ ఆంధ్ర స్పెషల్ పెసర పునుకులు పులుసు ఫస్ట్ టైమ్ అనమాట. ఇది ఆల్రెడీ మీరు లాస్ట్ షాట్ చూసుంటే పిల్లల కోసం పెసర పునుకులు వేశాను అని చెప్పాను. అండ్ మిగిలిపోయిన పిండి తీసుకొచ్చి ఫ్రిడ్జ్‌లో పెట్టానండి. నెక్స్ట్ డే ఇలా పునుగులు పులుసు చేస్తున్నాననమాట. సో, అప్పటికప్పుడు రుబ్బిందయితే మెత్తగానే ఉంటాయి గానీ, లేకపోతే ఇలా గట్టి పడిపోతాయనమాట పునుకులు వేసుకున్నప్పుడు. సో, అందుకనే ఫస్ట్ పాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని, అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ వేసి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పు, కారం, పసుపు వేసేసుకొని ముందు వాటర్ వేయాలండి. అప్పుడు ఉప్పు, కారాలు బాగా పడతాయి. అండ్ నెక్స్ట్ చింతపండు పులుసు వేసుకొని బాగా మరగనిచ్చి అందులో ధనియాల పొడి, ఇంకా కొంచెం బెల్లం. బెల్లం వేస్తే మనకు పులుపు పెరుగుతదండి. పులుసుల్లో బెల్లం వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బావుంటది. మరిగిన తర్వాత అందులో మనం పక్కన పెట్టిన పునుకులు వేసి బాగా మరగనివ్వాలి. నేను అనుకున్నట్టుగానే పునుకులు చాలా గట్టిగా ఉన్నాయన్నమాట. మెత్తబడలేదు. వెంటనే మూత పెట్టేసి ఒక విజిల్ ఏయించానండి. చాలా వచ్చింది. పునుగు పట్టుకుంటే పునుగులాగే ఉంది. అన్నంలో కలుపుకుంటే మెత్తగా ఉందన్నమాట. ఫస్ట్ టైమ్ అయినా కూడా పులుసు కూడా చాలా టేస్టీగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయకపోతే కనుక చేయండి. ఉంటా మరి. బాయ్.